గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గత సప్తాహంలో పరమశివుడు మహర్షులు సప్తర్షులు పరస్పరం సంభాషణ చేసుకున్నారు. తన తరఫున పెండ్లి పెద్దలుగా వెళ్ళి పార్వతీదేవిని అడగండి, హిమవంతుడు కన్యాదాత, మీకు అన్ని విషయాలు తెలుసు, మీరే స్మృతికర్తలు, మీరు చెప్పిందే ఆచారం, కాబట్టి మీకు ఈ విషయంలో నేను చెప్పాల్సింది ఏమీ లేదు, ఇక మీరు బయలుదేరండి. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? ఔషధి ప్రస్థం అంటే హిమవంతుడి యొక్క రాజధాని నగరానికి వెళ్ళండి. ఓకే, మళ్ళీ మనం ఎక్కడ కలుసుకుందామని చెప్పంటే మహాకోశీ ప్రపాతేస్మిన్ సంగమ పునరేవన. మీరు మళ్ళీ కైలాసం దాకా రావాల్సిన అవసరం లేదు. నేను ఈ మహాకోశీ నది యొక్క జలపాతం ఉన్న చూసారా, అక్కడ వచ్చి ఉంటాను, మీరు మీ పని అయిన తర్వాత అక్కడ వచ్చి కలుసుకోండి అని చెప్పి శివులు వారు అన్నారు. ఆ మాట విన్న తర్వాత ఈ ఋషులు కూడా తతః పరమితి ఉక్త్వా ప్రతస్తే మునిమండలం భగవానపి సంప్రాప్తః ప్రథమోద్దిష్టమాస్పదం. ముందుగా అనుకున్న ప్రకారం శివులు వారు కూడా వెళ్ళవలసిన చోటుకు వెళ్ళారు. మంచిదండి, మేము బయలుదేరుతామని చెప్పేసి ఋషి మండలం కూడా బయలుదేరింది. సో ఇది నిన్న కిందటి వారం మనం అనుకున్న కథ. మరి వీరికి మిగతా దేవతల్లాగా ఎటువంటి వాహనాలు లేవు, కాబట్టి వీరు తపో బల సంపన్నులు, కాబట్టి వీరికి ఆకాశంలో సంచరించేటువంటి శక్తి వీరికి ఉన్నది. కాబట్టి వీళ్ళు ఆకాశ మార్గాన హిమవంతుడి నగరానికి చేరుకున్నారు. సో ఎట్లా బయలుదేరాలి అంటే తేచాకాశమసిశ్యామం ఉత్పత్య పరమర్షయ ఆసేదురౌషధి ప్రస్థం మనసా సమరంహస. తే అంటే సప్తఋషులు ఆకాశాన్ని ఆశ్రయించి ఎటువంటిదిట అసిశ్యామం, కత్తి అంచులో వాటి యొక్క తీక్ష్ణత కోసం కొన్ని పసరులు పోయడం వల్ల వాటి రకమైనటువంటి నీలవర్ణం వస్తుందన్నమాట. సో ఆ విధంగా ఉందిట ఆకాశం. ఉత్పత్య ఎగరేసి వాళ్ళు ఆసేదు చేరుకున్నారు. ఎక్కడికి? ఓషధి ప్రస్థం. మరి ఎట్లా చేరారయ్యా అంటే మనసా సమరంహస, వారి వేగం ఎటువంటిది? మనోవేగం. వారు మనోవేగంతో ఓషధి ప్రస్థం చేరుకున్నారు. కాళిదాస్ వారు ఓషధి ప్రస్థం గురించి దాదాపు 10 శ్లోకాలలో చాలా చక్కటి వర్ణనలు ఇస్తారు. మనం సంక్షిప్తంగా 2-3 శ్లోకాలు తీసుకొని కథాపరంగా ముందుకు మనం సాగిపోదాం. ఎట్లా ఉందిట ఓషధి ప్రస్థం అంటే అలకామతి వహ్యైవ వసతిం వసు సంపదాం స్వర్గాభిష్యందవమనం కృత్వా ఇవ నివేశితం కృత్వేవోపనివేశితం. అలకాం అతివహ్య ఏవ వసతిం వసు సంపదాం స్వర్గాభిష్యందవమనం కృత్వా ఇవ ఉపనివేశితం. ఇక్కడ చక్కటి మాట చెప్తారు. మనం పెద్ద పెద్ద చెట్లని వాటికి ఎటువంటి హాని కలగకుండా వాటిని చక్కగా పెళ్ళగించి ఇంకోసారి మనం పెడతాం, ఇంగ్లీష్లో ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో ఆ విధంగా అలకా నగరాన్ని అతివాహ్య పెళ్ళగించి చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అలకా నగరం అంటే అది వసు సంపదాం వసతి, అన్ని సంపదలకు కూడా అది వసతి అనేటువంటి అలకాపురిని అతివాహ్య చక్కగా అన్ని చక్కల నుంచి చక్కగా చెక్కేసేసి ఎటువంటి నష్టం లేకుండా పెళ్ళగించేసేసి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారా అన్నట్లుగా ఉందిట. ఓకే, మరి ఎందుకయ్యా అంత శ్రమ దేనికయ్యా అంటే స్వర్గాభిష్యందవమనం, స్వర్గలోకంలో చేరుకునేటువంటి వారి సంఖ్య పెరిగిపోతే అక్కడ వారిని అందరినీ ఒక చోట కూర్చడం కుదరకపోతే మరి వారి కోసం ప్రత్యామ్నాయంగా ఏమైనా చేయాలంటే అట్లా చేశారా, స్వర్గాన్ని మించినటువంటి ఐశ్వర్యం రమణీయత ఇక్కడ ఉందా అన్నట్లుగా ఉందిట. ఇది ఈ కుబేర రాజధాని. ఓకే, ఈ కుబేర రాజధానికే మనకి అనేక పేర్లు కనపడతాయి. అలక అనేది మనకు తెలిసిందే. వసుధార, వసుస్థలి, ప్రభ అనేవి కూడా ఈ అలకా నగరానికే పేర్లు అన్నమాట. ఇక్కడ ఎవరుంటారు?
స్వర్గలోకానికి ఎవరైతే అర్హత పొందుతారో వారు ఇక్కడ ఉంటారు. అక్కడ ఏముంటాయి? స్వర్గలోకాన్ని మించిన సంపదలు, ఐశ్వర్యం అంతా కూడా అక్కడ ఉంటుంది. మరి అక్కడ వాతావరణం ఎట్లా ఉందయ్యా అని చెప్పంటే, జిత సింహ భయానాగా యత్రాశ్వాబిలయోనయ యక్షా కిం పురుష పౌర యోషితో వనదేవతా. అక్కడ పరస్పర వైరాన్ని మర్చిపోయి ఈ సింహాలు గజాలు కూడా పరస్పరం కలిసిమెలిసి ఉంటాయట. అక్కడ ఉండేటువంటి అశ్వాలు కూడా బిలయోనయ. అశ్వాలు 7 రకాలుగా వాటి యొక్క యోని స్థానాలు చెప్పుకుంటూ వస్తారు, వాటి యొక్క జన్మస్థానాలు. అందుట్లో బిలయోనయ అనేది బిలయోని ఒక ప్రకారమైనటువంటి గుర్రాల యొక్క ఉంటారు జాతి అన్నమాట. శ్రేష్టమైన జాతి గుర్రాలే అక్కడ ఉంటాయి. మరి ఉండేదెవరు? యక్షాహ కిం పురుషాహ పౌరాహ. అక్కడ మానవేతరులే ఉంటారు కానీ మానవులు ఉండరు అక్కడ. యక్షాహ కిం పురుషాహ. మరి ఉండేటువంటి స్త్రీలు అటువంటి వారు సాక్షాత్ వనదేవతల్లాగా చాలా అందంగా ఉండేటువంటి స్త్రీలే అక్కడ ఉంటారు. అది అక్కడ వాతావరణం. అంతేకాదు అక్కడ ఔషధి ప్రస్థం అని చెప్పి అన్నారు కదండి. కాబట్టి అది అనేక రకమైన ప్రసిద్ధమైనటువంటి ఔషధాలు అక్కడ ఉంటాయట. దాని గురించి చక్కగా వర్ణిస్తారు కాళిదాసు గారు. యత్ర ఔషధి ప్రకాశేన నక్తం దర్శిత సంచరాః అనభిజ్ఞాస్తమిస్రాణం క్షమించండి అనభిజ్ఞస్తమిస్రాణం దుర్దినేష్వభిసారికాః. మామూలుగా అక్కడ ఔషధులు ఉంటాయి అంటే ఇది మామూలుగా చెప్పిన మాట అవుతుంది. అదే మహాకవి కాళిదాసు గారు చెప్తే ఎట్లా ఉంటుందంటే, యత్ర ఓషధి ప్రకాశేన నక్తం దర్శిత సంచరాః అనభిజ్ఞాః తమిశ్రాణం దుర్దినేష్ అభిసారికాః. ఈ అభిసారికలు రాత్రి సమయమందు తమ ప్రియులను కలుసుకునేందుకు వెళ్ళాలంటే దుర్దినేషు. మనకి దుర్దినం అంటే ఏం చెప్తారు? మేఘాచ్ఛాదిత దినం దుర్దినం. ఎందుకయ్యా అంటే తస్మిన్ దినే సూర్యదర్శనం నా భవతి. సూర్యుడిని ఆ రోజు మనం చూడలేం కాబట్టి అది దుర్దినము. ఆ రాత్రులు కూడా చాలా చీకటిమయంగా ఉంటాయి. కాబట్టి అభిసారికలు రాత్రి వేళల తమ కాంతులను కలుసుకోవడానికి వెళ్ళాలంటే మరి వాడికి దారి కనపడదు కదా. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఔషధుల ప్రకాశం వల్ల వాళ్ళు ఎట్లా ఉన్నారట? దర్శిత సంచారాహ. మార్గం చక్కగా కనపడుతున్నట. ఎందుకు? ఔషధి ప్రకాశముల వల్ల. ఎవరికి? అనభిజ్ఞాః తమిశ్రాణం. అందువల్ల ఈ అభిసారికలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రియ సంగమానికి వారు వెళ్ళటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఔషధి ప్రకాశానికి వారు చెప్పినటువంటి సౌలభ్యం చూడండి ఎంత అందంగా ఉందో. ఓకే, ఔషధి ఔషధం అంటే రెండు పదాలు మనకు కనపడుతుంటాయి. రెండింటిలో ఏదైనా తేడా ఉందా అంటే, ఔషధ్యో జాతి మాత్రే అంటే లత తృణాది ఇవన్నీ కూడా ఔషధి అంటారు. ఔషధం నుండి తయారైంది ఔషధం. ఓకే, దానికి అపరం చక్కటి పదం చెప్తుంది. ఏమిటయా ఔషధం అంటే? ఓషం దాహం ధయతి ఇది ఔషధం. ధేట్ పానే. ఓషం అంటే జ్వరాన్ని అంటే వేడిని, ధయతి తీసేస్తుందిట, కాబట్టి అది ఔషధం. కాబట్టి ధేట్ పానే. అటువంటి ఔషధం వల్ల మనకి ఆ వేడిని తగ్గింపై వస్తుంది. కాబట్టి ఔషధం ఎక్కడి నుంచి వస్తాయి? అవి తరు గుల్మ లత తృణాదిమయమైనటువంటి ఔషధులు. వాటి నుండి ఔషధం వస్తుంది. మరి ఔషధాలు ప్రకాశం గురించి మనకి కొత్త ఏం కాదు. నిజానికి ఈయన కొత్తగా మనకి చెప్పింది కూడా ఏం లేదు. మొదటి సర్గలోనే చక్కటి శ్లోకం చెప్తారు. ఎవరు? కాళిదాసు గారు. పార్వతీదేవికి ఏ విధంగా అయితే చదువుకునే సమయం ఆసన్నమైందో అప్పుడు ఆవిడికి విద్యలన్నీ కూడా చక్కగా వచ్చాయి. ఎట్లా వచ్చాయంటే చాలా బాగా చెప్తారు. తాం హంసమాలా శరదీవ గంగాం మహౌషధిం నక్తమివాత్మభాస. శరత్కాలంలో ఏ విధంగా అయితే హంసలు తిరిగి గంగానదిని చేరుకుంటాయో, ఏ విధంగా అయితే రాత్రి వేళల యందు మహా ఔషధాలకి వాటికి స్వయం ప్రకాశం ఏ విధంగా అయితే కలుగుతుందో ఆ విధంగా స్థిరోపదేశం ఉపదేశకాలే చదువుకునే సమయానికల్లా ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య. చక్కటి మాట, ప్రపేదిరే. ఈరోజు మహా పండితులు మనం చూస్తున్నామంటే వారు ఈ జీవితకాలంలో సాధించిందా? కాదు. అదేంటి? ప్రాక్తన జన్మ విద్యా. వారికి ఆ సమయానికి అవన్నీ కూడా మళ్ళీ వచ్చి చేరుకున్నాయి. ఏ విధంగా? తాం హంసమాల శరదేవ గంగాం. ఇక్కడ మనకు అవసరం ఏంటంటే రాత్రిపూట ఏ విధంగా అయితే ఔషధులకు ఆ ప్రకాశం వచ్చి చేరుకుంటుందో అది బయట నుంచి రాతుట ఆత్మభాష. వాటి ఎందున ప్రకాశమే రాత్రిపూట ప్రతిఫలిస్తుంది, స్వయం ప్రకాశంగా ఉండేటువంటివి. మనకి హనుమంతుడితో కూడా జాంబోతుడు చక్కగా బ్రహ్మాస్త్రంతో అందరూ కూడా సోలిపోయినప్పుడు హనుమంతుడు వారితో ఒక మాట చెప్తాడు. అయ్యా,
తస్య వానర శాద్రూల చతస్రో మూర్ధి సంభవ ద్రక్ష అని చెప్తాడు. మీరు అక్కడికి వెళ్ళి ఓషధయో దీపయంతో దిశో దశ, నువ్వు అక్కడికి వెళ్ళయ్యా, వెళ్ళి ఓషధులను పట్టురా. ఎట్లా ఉంటాయి అవి? దీప్తాహ దీపయంత్యో దిశో దశ, దశ దిశలను కూడా ఈ ఓషధులు రాత్రిపూట ప్రకాశింపజేస్తాయని వాల్మీకి రామాయణంలో కూడా మనకి చెప్తాడు. అంతేకాదు ఏమేం తేవాలి అక్కడ కూడా చెప్పుకొస్తాడు. మృత సంజీవిని చైవం విశల్యకరణిం అపి సౌవర్ణకరణిం చైవ సంధానిం చ మహౌషధీం అని చక్కగా చెప్పాడు. మరి హనుమంతుడి వారికి వెళ్తే కనపడ్డాయా ఆ విధంగా అంటే అక్కడ వెళ్ళి ఏం చూసట? సదీప్త సర్వౌషధి సంప్రదీప్తం, సదీప్త సర్వౌషధి సంప్రదీప్తం దదర్శ సర్వౌషధి పర్వతేంద్రం. ఆయన పర్వతాన్ని చూశాడు, ఆ చక్కగా ఔషధులతో ఉన్నటువంటి పర్వతం. ఆ తర్వాత కథ మనకి అందరికీ తెలిసిందే కాబట్టి మళ్ళీ మనం పునః కథా ప్రవేశం చేసినట్టయితే అభిసారిక అన్న పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం. దీనికి అమరం ఏం చెప్తుందంటే కాంతార్థినీతు యాతి సంకేతం సా అభిసారిక. కాంతార్థిని కాంతుణ్ణి కలుసుకునేందుకోసం యాతి ఎవరైతే వెళ్తారో ఎక్కడికి? సంకేతం సంకేత స్థలానికి, సా అభిసారిక ప్రియుణ్ణి కలుసుకునేందుకు వెళ్ళేటువంటి సంకేత స్థలానికి వెళ్ళేటువంటి స్త్రీ పేరు అభిసారిక అమరని చెప్తున్నది. ఇంకా ఇంకొక మాట చెప్తారు వ్యాఖ్యాతలు. అభిసారయతే కాంతం యా మన్మథ వశం వద స్వయం వా అభిసరతి ఏష ధీరై ఉక్త అభిసారిక. సో స్వయంగా తను ప్రియుని కలుపుకోవడానికి ఎవరైతే వెళుతుందో ఆవిడ అభిసారిక. ఏ కారణం వల్ల? మన్మథ వశం వద, ఆ ప్రేమాతిశయం చేత వెళుతుందో అటువంటి అభిసారికలు కూడా ఆ ఓషధి ప్రస్థంలో ఉండేటువంటి ఆ ఓషధుల కాంతి వల్ల దుర్దినేషు మేఘాచ్ఛాదితటువంటి రాత్రుల ఎందు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శిత సంచారాహ వాళ్ళు చక్కగా మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళగలరు. అది అక్కడ ఉన్నటువంటి ఆ ఓషధుల ప్రత్యేకత. తర్వాత వచ్చే శ్లోకంలో ఒక చక్కటి లలితమైన హాస్యాన్ని ప్రకటిస్తారు మనకి కాళిదాసు గారు. స్వర్గాన్ని చూస్తున్నారు వాళ్ళు. ఎందుకు? ఆకాశ గమనంలో ఉన్నారు. అంటే వారు చేస్తున్నది ఏంటి? వైహాయస వీక్షణము. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఏరియల్ వ్యూ వారికి ఉంది. ఎట్లా కనపడుతుందిరా ఆ ఓషధి ప్రస్థం అంటే వారికి? అథతే మునయో దివ్యాః ప్రేక్ష హైమవతం పురం స్వర్గాభిసంధి సుకృతం వంచనామివ మేనిరే. చాలా చక్కటి శ్లోకం. వారందరికీ ఆకాశం నుంచి ఎప్పుడైతే ఈ ఓషధి ప్రస్థానం చూశారో చాలా ఎట్లా ఉంది? హైమవతం పురం, ఆ హిమవంతుడి నగరం చాలా అందంగా కనపడదుట. ఎట్లా ఉందంటే వారికి అనిపించిందిట, ఏమిటి? స్వర్గాభిసంధి సుకృతం వంచనామివమేందరే. అయ్యో అనవసరంగా మనం స్వర్గం కోసం అనేటువంటి సుకార్యాలు చేశామే, యాగాదు యజ్ఞాదులు చేశామే, అదంతా కూడా మోసపోయాం కదయ్యా. మనం వెళ్ళవలసిన స్వర్గానికి కాదు, ఇక్కడికి రావాలి. చక్కటి మాట చూడండి. స్వర్గాభిసంధి సుకృతం వంచనామివమేనిరే. అనవసరంగా మోసపోయామే. స్వర్గోద్దేశన కృతం జ్యోతిష్ఠోమాది అనుష్ఠానాలన్నీ కూడా అనవసరంగా వేస్ట్ అయిపోయిందండి. స్వర్గస్య పుణ్యఫలత్వం వదతా వేదేన వయం విప్రలబ్ధ. వ్యాఖ్యానకారులు చక్కగా హాస్యంగా చెప్తారు. ఈ వేదాలు స్వర్గం కోసం మనం చేయమన్నాయి, ఆ స్వర్గం కంటే ఇక్కడ చాలా బాగుంది కదా, మనం మోసపోయామే అని చెప్పేసి అంత అందంగా అంత రమణీయంగా ఉందిట. ఏది? ఈ ఓషధి ప్రస్థం. మనకి ప్రతివారికి కూడా సొంత ఊరు అంటే చాలా మమకారం ఉంటుంది. మనం అనేక వాట్సాప్ సమూహాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఓకే, కాళిదాసు గారికి కూడా సొంత ఊరు అంటే చాలా మమకారం. మేఘ సందేశంలో ఆయన ఒక మాట చక్కగా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే స్వర్గం గురించి ప్రసక్తి వచ్చింది కాబట్టి. ఆయన విశాల నగరం అంటే ఉజ్జయిని నగరానికి ఆయన చెప్తాడు, ఎట్లా ఉంటుందిరా ఉజ్జయిని నగరం? స్వల్పీభూతే సుచరిత ఫలే స్వర్గినాం గాం కథానాం శేషై పుణ్యై హృతమివ దివ కాంతిమత్ ఖండమేకం. ఆయనకి ఈ శ్లోకాన్ని బట్టి బహుశా ఆయన ఉజ్జయిని వాడు అయి ఉంటాడు అని చెప్పి చాలామంది అనుకోవడానికి ఆస్కారం ఈ శ్లోకం వల్ల కలుగుతుంది. ఎవరైతే స్వర్గంలో పుణ్యాలు చేసుకొని వెళ్తారో ఆ పుణ్యాలు క్రమంగా క్షీణిస్తూ ఉంటే కొంచెం పుణ్యం దాచిపెట్టుకొని స్వల్పీభూతే సుచరిత ఫలే కొంచెం దాచిపెట్టుకున్నారట. చేసి స్వర్గినాం గాం గతానాం స్వర్గాన్నించి తిరిగి వస్తున్నటువంటి ఆ పుణ్యాత్ములు ఏం చేశారట? శేషై పుణ్యై ఆ మిగిలినటువంటి పుణ్యంతో హృతమివ దివ కాంతిమత్ ఖండమేకం వస్తూ ఆ పుణ్యఫలాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళు స్వర్గంలోంచి ఒక భూఖండాన్ని పట్టుకొని వచ్చారా? అదేనా ఈ ఉజ్జయిని? అన్నంత అందంగా ఉంటుంది ఉజ్జయిని నగరం. కాబట్టి
సొంత ఊరు వస్తే ఎవరైనా కూడా మర్చిపోతారు. మనకి ఒక చక్కటి పాట కనపడుతుంది. సొంత ఊరి మమకారం అంతరాన ఉండునోయ్, ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు. ఆ విధంగా సొంత ఊరి మమకారం ఎవరికీ పోదు. కాళిదాసు గారు కూడా ఆయన ఆ విధంగా ఉజ్జయిని నగరం గురించి మేఘదూతలను చక్కగా చెప్తారు. సారాంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓషధి ప్రస్థం కూడా ఆ స్వర్గాన్ని మించి ఉంది. అనవసరంగా మనం మోసపోయామే, స్వర్గం కోసం యజ్ఞాదులు యాగాదులు చేసి అని చెప్పి ముదులు అనుకున్నారట. మరి చూశారు, వైహాస వీక్షణం జరిగింది. ఇక దిగాలి ఏమండి. సో ఎట్లా దిగారయ్యా ఆ ముదులంటే మళ్ళీ చక్కటి శ్లోకం చెప్పుకుంటూ వస్తారు. గగనాదవతీర్ణాస యథా వృద్ధ పురస్సర తోయాంత భాస్కరాలీవ రేజే ముని పరంపర. ఇక్కడ ముని పరంపర, పరంపర అన్నది స్త్రీలింగ పదం అనమాట. అందువల్ల సా గగనాదవతీర్ణ సా, ఆ ముని పరంపర గగనం నుంచి మెల్లగా కిందకి దిగట. ఏ విధంగా, ఏమిటి అక్కడ క్రమం అంటే యథా వృద్ధ పురస్సర వృద్ధులు ఫస్ట్ దిగాలి. అంటే మొదట పెద్దవారు దిగాలి, ఆ తర్వాత యువకులు దిగుతారు. కాబట్టి ఆ మునుల్లో కూడా కొంతమంది వృద్ధులు ఉండొచ్చు. కాబట్టి మొదట వృద్ధులు దిగారట. దిగిన తర్వాత కొంచెం పిన్న వయస్సు వారు ఆ తర్వాత దిగారు. ఈ పదం యొక్క ఉపయోగం మనకి ముందు తెలుస్తుంది, ఎందుకు చెప్పుకొచ్చారని చెప్పి. యథా వృద్ధ పురస్సర అట్లా చెప్పి ఊరుకోకుండా ఒక మాట అంటాడు. వాళ్ళు ఎట్లా ఉన్నారయ్యా అంటే తోయాంత భాస్కరాలీవ రేజే ముని పరంపర. ఈ ముని పరంపర ఎట్లా ఉందయ్యా అంటే తోయాంత భాస్కర ఆలి. తోయాంత నీటి యందు కనపడుతున్నటువంటి భాస్కరుల శ్రేణిలాగా, ఆలి సమూహము పంక్తి లాగా వాళ్ళు ప్రకాశించారట. ఎందుకయ్యా తోయాంతం అంటాం, స్ట్రైట్గా చెప్పొచ్చు కదా అని అంటే వ్యాఖ్యానకర్త చెప్పేది ఏంటంటే తిన్నగా చూడాలంటే ఆ సూర్యుడి యొక్క ప్రకాశం చాలా దుస్సాధ్యంగా ఉంటుంది. కానీ అదే కనుక ప్రతిబింబాన్ని నీటిలో చూస్తే మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి వారు కూడా అంత తేజో సంపన్నులు అయినప్పుడు కూడా నీటిలో ఉన్నటువంటి సూర్యబింబాలలాగా చాలా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉన్నారట. తోయాంత భాస్కరాలి ఇవ రేజే ప్రకాశించింది. ఏది ముని పరంపర. ఓకే, గగనాదవతీర్ణాస యథా వృద్ధ పురస్సర తోయాంత భాస్కరాలీవ రేజే ముని పరంపర. ఆ విధంగా వాళ్ళు చక్కగా ముందు పెద్దవారు దిగంగా ఆ తర్వాత చిన్నవారు దిగి వస్తున్నారు. అంటే ల్యాండింగ్ అయిందన్నమాట. వారు మెల్లగా వస్తుంటే వారిని దూరంలో చూసి వారికి ఎదురు ఎగి వారికి స్వాగతం పలికాడు హిమవంతుడు. చాలా చక్కటి శబ్దాలంకార పరమైనటువంటి శ్లోకము. తానర్ఘ్యాన్ అర్ఘ్యమాదాయ దూరాత్ ప్రత్యుజ్జయౌ గిరిః నమయన్ సార గురుభిః పాదన్యాసై వసుంధరాం. తాన్ అర్ఘ్యాన్ అర్ఘ్యం ఆదాయ దూరాత్ ప్రతి ఉజ్జయౌ గిరిః నమయన్ సార గురుభిః పాదన్యాసై వసుంధరాం. ఓకే, వాళ్ళు ఎటువంటి వారు? అర్ఘ్య. ఓకే, అర్ఘ్య అంటే పూజ. ఓకే, అర్ఘ్యాహ అంటే వాళ్ళు పూజార్హులు. ఓకే, వారిని ఆ పూజార్హులు ఎట్లా వెళ్ళాడు? అర్ఘ్యమాదాయ. అర్ఘ్యం అంటే అర్ఘ్యం అర్ఘ్యార్థే పాద్యం పాదాయ వారిణి. ఓకే, అర్ఘార్థే. అర్ఘ్యం దేనికోసం అంటే పూజ కోసం. ఎవరైతే పూజించాలంటే వాటి కోసం వాడే జలాన్ని అర్ఘ్యం అంటారు. మరి పాద్యం అంటే ఏంటి? పాదాయ. ఈ రెండు కూడా నీటికి సంబంధించినవి. అర్ఘ్యం ఆర్ఘ్యే పాద్యం పాదాయ వారిణే. సో రెండింటి కూడా అర్థాలవే. అర్ఘ్యం ఆదాయ దూరాత్. మనకి పెద్దవారు వస్తున్నారంటే మనం ఎంత దూరంగా ఎంత ముందుగా వెళ్ళి వారిని మనం తీసుకుంటాం అనేది వారి పట్ల మనం చూపించేటువంటి గౌరవం. కొంతమందిని సందు మొదలకే వెళ్ళి తీసుకుంటాము, కొంతమందిని రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము, కొంతమందిని వారి ఊరి దగ్గరికి వెళ్ళి మనం పట్టుకొస్తుంటూ వస్తాం. కాబట్టి ఎదురేగి ఈ స్వాగతం పలికాడు హిమవంతుడు. వాళ్ళెవరు? అర్ఘ్యాన్. వాళ్ళు పూజార్హులు. వాడి కోసం అర్ఘ్యం ఆదాయ పూజా ద్రవ్యాలుతో కొన్ని జలాన్ని తీసుకెళ్ళి దూరం నుండి ఎట్లా వచ్చేట ఆయన? నమయన్ సార గురుభిః. సారం అంటే
బలము, గురుభి అంటే బరువైనటువంటి పాదన్యాసై, ఆయన అంగలు వేస్తుంటే ఆ అంగల పాదాల బరువు వల్ల, ఆ బలం వల్ల నమయన్ వసుంధరాం, వసుంధరని కృంగజేస్తున్నాడా అన్నట్లుగా ఆయన పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వారికి ఎదురేగాడు. వారికి ఎదురేగి ఎట్లా ఉన్నాడయ్యా అని చెప్పంటే మనకి ఆయన సాక్షాత్తు హిమవంతుడికి జంగమ స్థావర రూపాలు రెండూ ఉంటాయి. ఈ శ్లోకంలో జంగమ స్థావర రూపాలని చక్కగా మనకి కాళిదాస్ గారు చెప్తారు. మరి ఎదురుగుండా వస్తున్నటువంటి ఆ హిమపర్వతుడు ఎట్లా ఉన్నాడు, ఎలా వస్తున్నాడు, ఓకే, ఆయన ఆకార స్వరూపం ఏమిటి, ఇవి మనం వచ్చే వారం చూసుకుందాము. సర్వేభ్యో నమో నమః. అస్తు. స్వస్తి.